హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్మేడ్స్. రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. 1.5 kg చికెన్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండుకొని అలాగే 2 స్పూన్ల అల్లం వేసుకోండి. అలాగే 3 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే 3 స్పూన్స్ సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి. వన్ స్పూన్ కొరియండర్ పౌడర్ వేసుకోండి. 2 స్పూన్స్ గరం మసాలా, ఒక 5 గ్రీన్ చిల్లీ వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. 1 కప్పు కొత్తిమీర వేసుకోండి. 1 కప్పు పుదీనా వేసుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోండి. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇందులో కొంచెం పువ్వు వేసుకోండి. వేసి బాగా కలుపుకొని ఇప్పుడు 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా నలుపుకొని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. ముక్కలకి పెరుగు కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 కప్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో 5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని దాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో 5 గ్లాసెస్కి 13 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, పువ్వు వేసుకోండి. ఇందులో 3 గ్రీన్ చిల్లీ వేసుకోండి. అలాగే పుదీనా వేసుకోండి. 1 నిమ్మకాయ పిండుకోండి. దాన్ని మూత పెట్టి ఎసరు వచ్చే వరకు ఉంచుకొని ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత బాస్మతి రైస్ అందులో వేసేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో రైస్ వేసేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 70% బాస్మతి రైస్ ఉడికేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ 70% రైస్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ చికెన్లో వేసుకోండి. చికెన్ పైన ఇలా వాటర్ లేకుండా తీసుకొని వేసేసుకొని ఇప్పుడు
ఫుడ్ కలర్ వేసుకోండి, నెయ్యి వేసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, వేసుకొని మూత పెట్టేసి దీనిపైన లోపల ఫ్లేమ్ బయటికి వెళ్ళకుండా పైన ఒక బరువు లాంటిది పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న ఫ్లేమ్ బయటికి రాదు. ఇప్పుడు 50 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 50 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, సూపర్ బిర్యానీ రెడీ అయిపోయింది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ బిర్యానీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.